అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలపైన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారి వారి దేశాలకు వెళ్లగొడుతుంది. అందులో భాగంగానే తాజాగా భారత్కు చెందిన వలసదారులను కూడా వెనక్కి పంపింది. యుఎస్లో అక్రమంగా నివసిస్తున్న 204 మంది భారతీయులతో కూడిన విమానం భారత్కు చేరుకుంది. అయితే భారతీయులను సంఖ్యలు వేసి వెనక్కి పంపడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత వలసదారుల పట్ల అగ్రరాజ్యం అధికారులు అమానవీయంగా ప్రవర్తించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారికి సంఖ్యలు వేసి విమానంలో తరలించినట్లు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపైన విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపారు. దీంతో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈ అంశంపై స్పందించారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తేమీ కాదని అన్నారు. చాలా ఏళ్ల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలాంటి బహిష్కరణల సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారని వివరించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జయశంకర్ స్పష్టం చేశారు. ఒక్క భారత్ అనే కాకుండా అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తుందని వెల్లడించారు. తమ దేశస్థులు చట్టవిరుద్ధంగా విదేశాలలో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. యుద్ధ విమానాలను తరలించడం, చేతులు కాళ్లకు సంఖ్యలు వేస్తున్న తీరుపైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందించారు. అక్రమంగా వెళితే అరెస్టు చేయకుండా ఉంటారా? సంఖ్యలు అనేవి అమెరికా పాలసీ అని తెలిపారు. అమెరికా భారతీయ అక్రమ వలసదారులకు కాళ్లకు సంఖ్యలు వేసి పంపిస్తున్నారని, దీనిపై కేంద్ర స్పందన ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించగా, అక్రమ వలసదారులకు సంఖ్యలు వేయడం అమెరికా ఫెడరల్ పాలసీ అని మంత్రి జయశంకర్ బదులిచ్చారు.